వాళ్ళ నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల అండ్ సునీత ఇద్దరు కలిసి బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్నారు సార్. సొంత అన్న మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు షర్మిల. సో ఈ నేపథ్యంలో షర్మిల జగన్కు వరమా లేక శాపమా అంటే ఏం చెప్తారు సార్? వరమే అని మోడీ చెప్పాడు. జగన్ షర్మిల ఒక్కటే మీరు నమ్మకండి, అది వాళ్ళు నటిస్తున్నారు కుటుంబ తగాదా అని నమ్మి మీరు అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోతారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఓటును చీల్చి పరోక్షంగా జగన్కు లాభపడటానికే షర్మిల చేస్తుందని నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభలో వ్యాఖ్యానించారు. అంటే ఇది భారతీయ జనతా పార్టీ వైఖరి. జగన్ షర్మిల వేరు వేరు కాదు, వీళ్ళు ఒక నాటకం ఆడుతున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది. ఏ ఆరోపణ అయితే వైసీపీ పవన్ కళ్యాణ్ పైన 2019లో చేసింది, అంటే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేశాడు, మళ్ళీ 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి మళ్ళీ టీడీపీతో కలిశాడు అన్నది వైసీపీ ఆరోపణ. సో సిమిలర్ ఆరోపణ షర్మిల పైన బీజేపీ చేస్తుంది. కానీ టీడీపీ జనసేన వైఖరి డిఫరెంట్గా ఉంది. కూటమిలో ఉన్న 3 పార్టీల వైఖరి ఒకే రకంగా లేదు. టీడీపీ జనసేన ఏమో జగన్ షర్మిలకు అన్యాయం చేశాడు, షర్మిలకు అన్యాయం చేసిన వాడు ప్రజలకే న్యాయం చేస్తాడు, సొంత చెల్లికే అన్యాయం చేసిన వాడు అని. అంటే మోడీ ఏమో అన్యాయం చేయలేదు, ఇద్దరు ఒకటే అంటున్నాడు. చంద్రబాబు ఏమో అన్యాయం చేసినట్టున్నాడు. అందువల్ల మరి చంద్రబాబు నాయుడుకు మోడీకి మధ్యనే షర్మిల విషయంలో భిన్నమైన అభిప్రాయం ఉంది. కానీ నిజమేనా అసలు జగన్ షర్మిల అనుకొని వ్యూహాత్మకంగానే విడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్కు పరోక్షంగా లాభపడటానికే చేస్తున్నారా, లేదా కుటుంబంలో ఉన్న తగాదాలు తారస్థాయికి చేరి అన్నా చెల్లెలు విడిపోయారా? ఇది ఈ 2 పాసిబిలిటీస్ మధ్య ఎవరి స్పెక్యులేషన్ వాళ్ళే, నేను దాంట్లోకి వెళ్ళడం లేదు. కానీ షర్మిల తీసుకుంటున్న వైఖరి వల్ల ఏమి జరగవచ్చు అని మాత్రం చెప్పచ్చు. షర్మిల ఈ ఎన్నికల్లో మొత్తం కేంద్రీకరణ జగన్కు వ్యతిరేకమే. ఎక్కడా చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గెలవకూడదు, జగన్ గెలవకూడదు, ఇద్దరూ గెలవకూడదు, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను గెలిపించండి అని ఎక్కడ ప్రచారంలో ప్రముఖంగా చెప్పినట్టయితే నేను చూడలేదు. మెయిన్గా జగన్ పైన అటాక్, మోడీ పైన అటాక్ కూడా రిలేటివ్లీ తక్కువ, కొంత అక్కడ ఇక్కడ అన్న ప్రధానమైన అటాక్ జగన్ పైన. అందులో ప్రధానమైన అంశం వివేక హత్య. సో ఈ స్ట్రాటజీ షర్మిల అనుసరిస్తుంది. ఈ స్ట్రాటజీ వల్ల జగన్కు నష్టం జరుగుతుందా, ఎందుకంటే లాభం జరుగుతుందా అనేది క్వశ్చన్. సో జగన్ వ్యతిరేక క్యాంపెయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా షర్మిల ఎవరు ఓట్లు తెచ్చుకోవాలి? జగన్ అనుకూల ఓటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల ఓటు అయితే షర్మిలకు షిఫ్ట్ కాదు. ఏ ఓటు రావాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అసంతృప్తి ఉన్నా, జగన్ పట్ల అసంతృప్తి ఉన్నా, తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళాల్సిన ఓటు రాకుండా షర్మిల కొంతైనా తెచ్చుకుంటుందా? తెచ్చుకుంటున్నప్పుడు అది దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా తీవ్రమైన ఉత్కంఠభరితమైన పోటీ ఈసారి ఎన్నికలు ఉండబోతుంది. 2019 లాగా ల్యాండ్ స్లైడ్ అంటారు, అంటే వన్ సైడెడ్గా ప్రజల తీర్పు అయితే ఉండదు, అది మనకు క్లియర్గా కనబడుతుంది. అందువల్ల ఇంత తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు మీకు చాలా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా, ఈవెన్ గోదావరి జిల్లాలో కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది. సో వన్ సైడెడ్ రిజల్ట్ ఉండదు. ఉండనప్పుడు షర్మిల తీసుకునే కొన్ని ఓట్లు కూడా జయాపజయాలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల జగన్ షర్మిల కలిసి చేస్తున్నారా, విడిపోయి చేస్తున్నారా తర్వాత సంగతి. కానీ ఆమె జగన్కు వ్యతిరేకంగా మాత్రమే క్యాంపెయిన్ చేసి మిగతా క్యాంపెయిన్ను అంత సీరియస్గా చేయకపోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీలే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. సో ఆమె మరి అలా ఎందుకు చేస్తుంది? జగన్కు ప్రయోజనం కల్పించడానికే చేస్తున్నదా చెప్పలేం. జగన్ పైన ఆమె వ్యతిరేకత కనుక అన్నపైన కోపంతోనే కదా రాజకీయాల్లోకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చింది. మొదట్లో అన్నపైన విభేదాలున్నా తెలంగాణకే పరిమితమయ్యారు, కానీ ఇప్పుడు ఆంధ్రలో ఎంటర్ అయ్యారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయినప్పుడు ఆమె ఫైటే జగన్కు వ్యతిరేకం ఉన్నప్పుడు బహుశా అది జగన్కు నష్టాన్ని తెచ్చే అంశం కాదు, ఏమైనా ఉంటే లాభము ప్రయోజనాన్ని తెచ్చే అంశంగానే మారవచ్చు. అందుకే మోడీ ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు. కానీ టీడీపీ వారు అలా భావించడం లేదు, చంద్రబాబు నాయుడు అలా భావించడం లేదు. షర్మిలకు అన్యాయం చేసిన వాడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు అని ఎమోషనల్ బాణాలు వదిలితే తమకు ప్రయోజనంగా ఉంటుందని టీడీపీ భావిస్తుంది. అందువల్ల అల్టిమేట్గా
ఎవరి ఓటు షర్మిల తెచ్చుకుంటుంది అనే అంశం పైన ఆ రాష్ట్ర రాజకీయాలపైన షర్మిల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఆమె అనుసరిస్తున్న పొలిటికల్ వైఖరి వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఆమె తెచ్చుకునే అవకాశమే ఉంటుంది. అది ఆటోమేటిక్గా అధికార వైసీపీకి ప్రయోజనకరంగానే ఉంటుంది. రైట్ సార్. కొడుకు ఆంధ్రప్రదేశ్లో, కూతురు తెలంగాణలో రాజకీయం చేస్తే పెద్దగా తల్లికి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ కొడుకు కూతురు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయం చేస్తూ ఉన్నారు, ప్రత్యర్థులుగా ఉన్న పరిస్థితి. సో విజయం ఎటువైపు ఉండవచ్చు ఇప్పుడు? అంటే ఇక ఊహాగానాలు చేయకూడదు, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్. మనకు రాజకీయం కావచ్చు. సో తల్లికి ఇట్స్ నాట్ ప్యూర్లీ పొలిటికల్, ఇట్స్ అన్ ఎమోషనల్ క్వశ్చన్. అఫ్ కోర్స్ పాలిటిక్స్ ఉండొచ్చు అలా, లేదని అంటలేను. కానీ ఏ తల్లికైనా ఎమోషనల్ క్వశ్చన్. తన కొడుకు కూతురు పరస్పరం పోటీ పడుతుంటే ఆ తల్లి ఏం చేయాలి? అందువల్ల ఒక పొలిటికల్ క్వశ్చన్ను మనం స్పెక్యులేట్ చేయొచ్చు, విశ్లేషించవచ్చు, అటు తిప్పి ఎనాలిసిస్ చేయొచ్చు. కానీ ఒక ఎమోషనల్ క్వశ్చన్ను మనం చూసేటప్పుడు వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు అవర్ సెంటిమెంట్స్. ఒక తల్లిగా ఆమెకున్న భావోద్వేగాల పట్ల మనం కొంత గౌరవంగా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. అది ఎవరి విషయంలోనైనా కానీ. అందువల్ల విజయమ్మ ఏమి చేస్తుంది? ఒకటి, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునైతే ఆమె లేదు. ఎందుకంటే షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాల పదవికి రాజీనామా చేసి ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక రకంగా దూరమయ్యారు. తెలంగాణలో షర్మిలకు మద్దతుగా ఇచ్చారు. మీరు అన్నట్లు ప్రత్యేకంగా రాజశేఖర్ రెడ్డి స్మారకార్థం జరిగినటువంటి ఒక గెట్ టుగెదర్ కూడా పెట్టారు, షర్మిలకు ఆశీస్సులు ఇప్పించడానికి. షర్మిల పాదయాత్రను ప్రారంభించారు, ఇదంతా చేశారు. కానీ మీరు అన్నట్లు ఇప్పుడు షర్మిల తెలంగాణ వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఏం జరుగుతుంది? సో ఆమెకు ఉన్న పాసిబిలిటీస్, ఒకటి షర్మిలను ఇగ్నోర్ చేసి జగన్కు అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆ గౌరవాధ్యక్షురాలుగా మళ్ళీ రావడం, ఇది అయితే అవకాశం కనిపించడం లేదు, ఆ సూచనలు కూడా లేవు. రెండవది, జగన్కు వ్యతిరేకంగా షర్మిలతో పాటు ఆమె రంగంలో దిగడం. ఆల్రెడీ షర్మిల దిగారు, సునీత దిగారు, వివేకానంద వైఫ్ కూడా దిగారు. అందువల్ల ఇక మిగిలింది విజయమ్మ. ఆమె కూడా దిగితే డెఫినెట్గా జగన్కి ఇది భారీ ఎంబరాస్మెంట్ ఉంటుంది. దాన్ని జగన్ కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. నా చెల్లినే కాదు తల్లిని కూడా నాకు దూరం చేసే కుట్ర జరుగుతున్నాయని జగన్ గ్యారంటీ జనం దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నాడు. సో అందువల్ల విజయమ్మ మరి అంత డ్రాస్టిక్ డిసిషన్ తీసుకుంటుందా అనేది చూడాలి. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే సమదూరం పాటించడం, అంటే ఈక్విడిస్టెంట్ పాటించడం. జగన్ ఆశీర్వదిస్తారు, షర్మిలను కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే తల్లిగా ఇద్దరిని ఆశీర్వదించి పంపిస్తారు. సో ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు బిడ్డ, నాకైతే మీరిద్దరూ కావాల్సిన వాళ్ళే అని చెప్పి పంపించచ్చు. ప్రజల ఆశీర్వాదం డిసైడ్ అవుతుందా, బహిరంగం ఉండకపోవచ్చు. అందువల్ల చూడాలి. ఇప్పటివరకు అయితే ఆమె బహిరంగంగా వచ్చి జగన్ వ్యతిరేక వైఖరి తీసుకుంటున్న సూచనలు అయితే కనిపించాయి.